నమస్తే, స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ నిబంధనలు పాటించాలని త్వరలో జీఎస్పీసీ సంస్థ ద్వారా మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 3,356 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 40,500 రూపాయలను అందించనున్నట్లు తెలిపిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినైజేషన్ వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని త్వరలో జీఎస్పీసీ సంస్థ ద్వారా మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 3,356 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 40,500 రూపాయలను అందిస్తామని, కరోనా కష్టకాలం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అందించనున్న కుటుంబానికి 5 కేజీల ఉచిత బియ్యం త్వరలో పంపిణీ చేస్తారని తెలిపిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. చాలా బాగా చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నన్ను ఇంతలా అభిమానం చేసుకున్నందుకు మీరు ఎప్పుడూ నా మనసులో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకుని నేను ఏ మాట ఇచ్చానో ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా కూడా నేను ఎప్పుడూ అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఇలాంటి ఎన్నో ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల నేను మీ అందరికి దగ్గరికి రాలేకపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, కోవిడ్ నిబంధనలు పాటించండి. ప్రతి ఒక్కరికి కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈరోజు దేశంలోనే యానం మొదటి 10 స్థానాల్లో ఉంది అంటే అది కేవలం ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ అవనివ్వండి, అనేక రకాల కారణాల వల్ల మనం కేసులు పెరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాణం కోల్పోయినా అందరికీ బాధ. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూరం పాటించండి. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు అవనండి, డాక్టర్స్ అవనండి, పోలీసులు అవనండి, ప్రతి ఒక్కరు కూడా మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ గవర్నమెంట్కి కానీ ఏ విధంగా సహాయం చేయగలం అన్ని రకాలుగా కూడా మనం సహాయం చేయాలి. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ఈ కోవిడ్ని అంతం చేయగలం. దాన్ని దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఉన్నా అన్ని రకాలుగా కూడా ఆర్యు గారు కానీ నేను కానీ అండగా ఉంటాం. హెల్త్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ మనకి ఒక స్పెషల్ టీం రావడం కూడా నేను అడిగాను. హెల్త్ సెక్రటరీ గారు కూడా పంపిస్తానని చెప్పారు. దాని గురించి గవర్నర్ గారిని, ఏడీజీపీ గారిని ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. అండ్ సిఎస్ఓ గారిని మన జిఎస్పిసి నిధుల కోసం కలవడం జరిగింది. ఆ ఫైల్ కూడా మూవ్ అయిందండి. ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఏ విధంగా అందాలో దగ్గరగా సుమారు 16 కోట్ల రూపాయలు సుమారు 3,000 మందికి ఒక్కొక్కరికి 40,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి. ఇదే విధంగా అతి త్వరలో ప్రతి అకౌంట్లోనే కూడా పడతాయండి. ఖచ్చితంగా మేమేమైతే మాట ఇచ్చామో అది ప్రతి ఒక్కరికి అందేలా చేసి బాధ్యత నాది, అది నెరవేరుస్తాం. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రతి కుటుంబానికి కూడా 5 కేజీల రైస్ ప్రధానమంత్రి సంబంధించిన స్కీమ్ ప్రకారంగా ప్రతి కుటుంబానికి ఈ కోవిడ్ పరిస్థితుల్లో గవర్నర్ గారు ఇచ్చిన మాట మేరకు ప్రతి కుటుంబానికి అందుతాయి. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాళరేవు మండలం తాళరేవు ఉన్నత పాఠశాలలో కోవిషీల్డ్ 2వ డోసు 20 మందికి వేశారు. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి విజయ్ థామస్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోవిడ్ వ్యాక్సిన్ 20 మందికి 2వ డోసు వేశారు. కోవాక్సిన్ వ్యాక్సిన్ కోసం చాలామంది 2వ డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బుధవారం నుండి 2వ డోసు వారికి వ్యాక్సిన్ వేస్తామని సమాచారం అందడంతో వందలాది మందికి ఏర్పాట్లు చేశారు. అయితే తీరా 20 మందికే వ్యాక్సిన్ వచ్చిందని, వారికే వ్యాక్సిన్ వేయడంతో పలువురు వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. యానం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు యానం వృద్ధాశ్రమం ద్వారా అందించే అల్పాహారాన్ని వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. యానం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు యానం వృద్ధాశ్రమం ద్వారా అందించే అల్పాహారాన్ని వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. ఈ మేరకు వృద్ధాశ్రమంలో తయారవుతున్న ఆహార పదార్థాలను పరిశీలించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కమిటీ సభ్యులకు, సిబ్బందికి సూచించారు.
అనంతరం మల్లాడి మాట్లాడుతూ ఆసుపత్రిలోనూ వివిధ ప్రస్తుత క్వారంటైన్లో ఉండే వారికి ప్రభుత్వం సూచించే విధంగా ఆహారాన్ని అందించేందుకు క్రమసిద్ధంగా ఉన్నామని, అనుమతిస్తే వారి సూచన మేరకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన దగ్గర నుంచి అనేకమైన సేవలు అందిస్తూ వస్తుంది. లాస్ట్ ఏప్రిల్ నుంచి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గే వరకు కూడా ఇటు హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్స్కి, అలాగే ఇంట్లో ఉన్న వారి ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ కోసం, తొందరగా రికవర్ అవ్వడం కోసం గవర్నమెంట్ డాక్టర్స్ చెప్పిన విధంగా వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ కానీ రెండూ ఇస్తూ వచ్చాం. ముఖ్యంగా గత నెల ఏప్రిల్ నుంచి మరలా సెకండ్ వేవ్ కరోనా వచ్చిన దగ్గర నుంచి మరలా హాస్పిటల్లోనూ, అలాగే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న పేషెంట్స్కి, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కూడా గత సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేయాలని యానం ఓల్డ్ ఏజ్ హోమ్ కమిటీ మేము అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. కానీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండడంతో హాస్పిటల్లోనూ ఇటు మెట్కూరు కానీ, బాయ్స్ హాస్టల్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ లో ఉన్న వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అయ్యే వరకు కూడా మా పర్మిషన్ ఇచ్చే వరకు పెట్టకూడదని చెప్పడంతో ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్కి గత నెల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే బాగా ఎక్కువ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా 1000 దాటేశారు. అంటే 1000 మందికి 1000 వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి యావరేజ్ 3 చూసుకున్నా కానీ ఇప్పుడు 1000 మందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలంటే 3000 మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి భోజనం పంపాలి. నేను ఈరోజు భోజనం అంతా కూడా చెక్ చేశాను. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అన్నీ కూడా పెడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వారికి భోజనం అందలేదో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను. ఇందులో ఎటువంటి కులం కానీ, రాజకీయ పార్టీ కానీ చూడకుండా భోజనం సప్లై విషయంలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎవరైతే మాకు అవసరం లేదని అంటారో వాళ్ళని మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచే సప్లై చేయమని కూడా నేను, మాకు ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన కమిటీ అందరూ కూడా డిసైడ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తే రోజు రోజుకి ఈ కరోనా వేవ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వంలో నేనున్నప్పుడు ఎక్కువగా దీన్ని ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, టెక్నీషియన్ కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ తక్కువ కేసెస్ ఉండడంతో వైద్యం కూడా పూర్తిగా ఇదయింది. ఇప్పుడు చాలా వరకు కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. గత 2 రోజుల క్రితం అయితే 4 చనిపోవడం జరిగింది. పాండిచ్చేరిలో కూడా అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో సరిగా వైద్యం అందట్లేదని చెప్పేసి పాండిచ్చేరిలో కూడా ఉంది. యానంలో ఆ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడున్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ లైన్లో ముందుకి వెళ్తే తప్ప మనం యానం ప్రజల్ని, మన హాస్పిటల్కి వచ్చిన ప్రజల్ని, ఇంటి దగ్గర ఉన్న ప్రజల్ని బతికించుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో పనిచేసేవారు
మనం ఏదో డ్యూటీ చేస్తున్నాం అనేది కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి పేషెంట్కి మనం కేర్ తీసుకుని సిలిండర్స్ని ఆక్సిజన్ పెట్టేటప్పుడు సిలిండర్ పెట్టే ఆ టైంని కూడా లేట్ అవ్వకుండా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇంకా మనం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ ఎగ్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పెట్టే ఫుడ్కి ఎడిషనల్గా మేము పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము ఇవ్వడానికి ఓల్డేజ్ హోమ్ ద్వారాగా వాళ్ళకు కూడా పంపడానికి మేము రెడీగా ఉన్నామన్న విషయాన్ని ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అవసరం అనుకుంటే తప్ప దయచేసి ఇంట్లోనే ఉండండి. మాస్క్ తప్పనిసరిగా 2 మాస్కులు పెట్టుకోండి, శానిటేషన్ చేసుకోండి, దూరంగా ఉండడం అనేది చేయండి. ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా ముందు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది వయసుతోటి ప్రమేయం లేకుండా మనుషులు చనిపోతున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ కరోనా బాగా డౌన్ అయ్యే వరకు కూడా దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఉండమని మీ కృష్ణారావుగా కోరుతున్నాను. గత 15 నెలలుగా మనం ఒకరోజు ఉన్న కుటుంబంతో సంతోషంగా ఉన్నాం, కానీ హాస్పిటల్లో పనిచేసిన నర్సులు మరియు ప్రతి గ్రామంలో పనిచేసిన ఆశా వర్కర్లు ప్రతిరోజు కరోనాతో పోరాడుతూ కుటుంబంతో కూడా దూరంగా ఉంటూ మన అందరికీ బతుకునిస్తూ సేవ చేస్తున్న నర్సులకి, ఆశా వర్కర్లకి ధన్యవాదాలు తెలిపిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత 15 నెలలుగా మనం ఒక్కరోజున్న కుటుంబంతో సంతోషంగా ఉన్నాం, కానీ హాస్పిటల్స్లో పనిచేసిన నర్సులు మరియు ప్రతి గ్రామంలో పనిచేసిన ఆశా వర్కర్లు ప్రతిరోజు కరోనాతో పోరాడుతూ కుటుంబంతో కూడా దూరంగా ఉంటూ మనందరినీ బతికిస్తూ సేవ చేస్తున్న నర్సులకి, ఆశా వర్కర్లకి ధన్యవాదాలు తెలిపిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. బుధవారం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా నర్సు కానీ ఆశా వర్కర్లు కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని శాలువాతో సత్కరించి ఒక చీర బహుమానంగా ఇవ్వడం జరిగింది. తాళరేవు మండలం పి మల్లవరంలో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సంఘటనా స్థలానికి చేరుకునేసరికి విద్యుత్ తీగలు కిందకి వాలి ఉండడంతో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఏర్పడ్డాయి. స్థానికులు స్పందించి అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన కట్టా త్రిమూర్తులు ఎండుగడ్డిని పోలేకొర్రు మీదుగా ట్రాక్టర్పై తరలిస్తుండగా మార్గ మధ్యంలో విద్యుత్ తీగల కారణంగా దగ్ధమైంది. సమయానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసిన జగన్నాథపురం ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నకొత్తలంక గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి బుధవారం చికెన్ మరియు పాలు గ్రామ సర్పంచ్ శ్రీ పొత్తూరి ఉమారాణి, పీటీవీ వర్మ వాలంటీర్ల ద్వారా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామ పరిధిలోని 25 పాజిటివ్ కేసులు నమోదైన ఈ చిన్నకొత్తలంక గ్రామంలో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే భయపడుతున్న ఆ గ్రామంలో పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో విధంగా నిత్యావసర వస్తువులు, బియ్యం, కిరాణా, కూరగాయలు వంటివి బాధిత కుటుంబాలకు ఇంటికెళ్లి అందజేస్తున్న ఆ ఊరు పక్కన గ్రామాలకు ఆదర్శంగా నిలిచిన గ్రామ సర్పంచ్ ఉమారాణి, పీటీవీ వర్మ కొంతమంది స్వచ్ఛందంగా గ్రామానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా పోషకాహారం అందజేయాలనే ఉద్దేశంతో పాలు, కోడి మాంసం,
ప్రత్యేక ప్యాకింగ్లో గ్రామంలో ప్రతి ఒక్కరికి అందేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఈ వైరస్ గ్రామంలోని విజృంభించకుండా తగు చర్యలు తీసుకుంటూ ఆ గ్రామంలో శానిటైజేషన్, బ్లీచింగ్, క్లోరిన్ పిచికారీ చేస్తూ ఇప్పటి వరకు 25 పాజిటివ్ కేసులు, 20 వరకు నెగిటివ్ వచ్చాయంటూ మరింత వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో కొత్తలంక సొసైటీ అధ్యక్షులు పీటీవీ వర్మ, చిన్న కొత్తలంక గ్రామ వైస్ సర్పంచ్ పితాని గోపాలకృష్ణ మరియు వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాలంటీర్కి తెలియజేస్తే వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి స్వయంగా వాలంటీర్ పట్టికలు ఇస్తున్నారు. అలాగే నిన్న 2 రోజుల ముందు మేము కూడా కుటుంబానికి వచ్చి 30 గుడ్లు, బాదం పప్పు, అలాగే ఖర్జూర బాక్సు, మళ్ళీ బ్రెడ్స్, బిస్కెట్స్ అందజేసాం. ఈరోజు మా గ్రామ వాలంటరీ పద్మ వాళ్ళ హస్బెండ్ విజయ్ భాస్కర్ వర్మ ఈరోజు మొన్న నాకు ఫోన్ చేసి మీ ఊళ్ళో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా నేను కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలని ఉందండి అని చెప్పారు. అతనంటే 1/2 కేజీ చికెను, పాల ప్యాకెట్ ఇస్తాను. అతను డొనేట్ ముందుకు వచ్చారు. అతను సమర్పించి ఇచ్చింది ఈరోజు ప్రతి వాలంటరీ చేత పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తికి 1/2 కేజీ చికెను, ఒక పాల ప్యాకెట్టు వాలంటరీలే స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేస్తున్నారు. అలాగే ఈరోజు మీకు ఇప్పటి నుంచైనా ఒక 10 రోజులు ఎవరు ఇంట్లోంచి బయటకు రాకండి. ఎవరికి ఏ అవసరమైనా సచివాలయానికి చేయొచ్చు. వాలంటరీ డైరెక్ట్ చేస్తే మీకు నిత్యావసర వస్తువులు ఏవైనా మీకు వాలంటరీ ధైర్యంగా మీ దగ్గరికి వస్తారు. ఈరోజు చిన్నకొత్తలో వాలంటరీ సచివాలయ స్టాఫ్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఊళ్ళో కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాలంటరీ నేనున్నాను ముందుకు వచ్చి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి అందజేస్తున్నారు. ఇలా మనం అంతా ఐక్యతగా ఉంటే కొన్ని రోజులు పాయిస్తే ఈ కరోనా బారి నుంచి భగవంతుడి దయ వల్ల మనం బయటపడదాం. మనందరం జాగ్రత్తగా బాధ్యతగా వహించి కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడి పాజిటివ్ కేసు లేని గ్రామంగా మనం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్ బాబు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్ బాబు. ఈ సందర్భంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి మొబైల్ యాప్ ద్వారా ఫైన్లు విధించారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఏడుకొండలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం రేషన్ షాపుల వద్ద క్యూ ఎండలో కరోనా జాగ్రత్తలు లేని పరిస్థితి, మాకు సంబంధం లేదంటున్న గ్రామ కార్యనిర్వహణాధికారి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం రేషన్ షాపుల వద్ద క్యూ ఎండలో కరోనా జాగ్రత్తలు లేని పరిస్థితి, మాకు సంబంధం లేదంటున్న గ్రామ కార్యనిర్వహణాధికారి. ఇదే రీతిగా కొనసాగితే కరోనాకు పూలు జల్లి ఆహ్వానించడమే అంటూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు కీర్తిశేషులు రాయుడు షణ్ముఖి నివాళులర్పించిన నగర పంచాయతీ చైర్మన్ శ్రీ కిమిడి ప్రవీణ్ కుమార్, టౌన్ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు కీర్తిశేషులు రాయుడు షణ్ముఖి నివాళులర్పించిన నగర పంచాయతీ చైర్మన్ శ్రీ కమిడి ప్రవీణ్ కుమార్, టౌన్ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్, కోరసిక సత్యబాబు, అలీ హాసన్, బుడిత శ్రీను, సోషల్ మీడియా ప్రదీప్, హరి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.